పడుతుంది ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర్ హర్ మహాదేవ్. సారీ, ఈ 1 వీక్ నేను అవైలబుల్ లేను. ఐ వాజ్ నాట్ వెల్, హాస్పిటలైజ్ అయ్యాను. ఓకే, రైట్ నౌ ఐఎమ్ బ్యాక్. వి విల్ డిస్కస్. ఇవాళ మనం చెప్పేది ఏంటంటే మోదీ గారు 3.0. అతను వీక్గా ఉంటారు, కోalition గవర్నమెంట్, ఎవరు చెప్పినట్టయినా వింటాడు, అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోతాడు అని అందరూ అనుకున్నారు. టిబెత్ గురించి అంటే అమెరికాతో ఏకీభవించడం, చైనాకి విరుద్ధంగా వెళ్ళడం, అవన్నీ చూసి ఏమన్నారంటే ఇంకేముంది, అమెరికా ఊళ్ళో కూర్చుండిపోతున్నాడు మోదీ, అమెరికా గ్రూప్లో వెళ్ళిపోతాడు అని అందరూ అనేసారు, డిక్లేర్ చేశారు. కాకపోతే ఇమీడియట్గా అతను రష్యా తోటి ఒక లాజిస్టిక్ అగ్రిమెంట్ డ్రాఫ్ట్ తయారు చేశాడు. ఆల్మోస్ట్ తయారైంది. ఆ లాజిస్టిక్ అగ్రిమెంట్ ఏంటంటే అది 5 years పాటు ఉంటుంది. అది రెన్యూవబుల్ క్లాజ్ కూడా ఉంది. రెన్యూవబిలిటీ క్లాజ్ అంటే 5 ఏళ్ళ తర్వాత మామూలు ఇంకొకసారి కూర్చుని సంతకాలు పెట్టేస్తే మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ అనమాట, రెన్యూ అయిపోతుంది. ఈ లాజిస్టిక్ అగ్రిమెంట్ ప్రకారం మన మన నేవల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, హార్బర్స్ కానీ రీఫ్యూలింగ్కి, తర్వాత రీఫర్బిషింగ్కి, వాటి మనం రష్యాని వాడుకొని ఇస్తాం, అలాగే రష్యన్ ఎస్టాబ్లిష్మెంట్స్ మనం కూడా వాడుకుంటాం. సో ఇది యాక్చువల్గా ఈ పెద్ద విశేషమేం కాదు. ఎందుకంటే ఇలాంటి లాజిస్టిక్ అగ్రిమెంట్ మనకి అమెరికాతో కూడా ఉంది, జపాన్తో ఉంది, ఆస్ట్రేలియాతో ఉంది, ఫ్రాన్స్తో కూడా ఉంది. సో బట్ అట్ ద సేమ్ టైం అమెరికా వాడు ఏమనుకున్నాడు, ఇంకేముంది మోదీ మన చేతిలో మనిషి, మనం ఏం చెప్తే వింటాడు అని చెప్పి అని అనుకున్నారు. కాకపోతే అది కుదిరట్లేదు. ఇంకోటి, మన G7 సమ్మిట్ అయిన తర్వాత మోదీ గారిని యుక్రెయిన్ విషయం, వార్ గురించి డిస్కస్ చేద్దాం రండి అని చెప్పి పిలిచారు. ఎక్కడికి? స్విట్జర్లాండ్లో యుక్రెయిన్ గురించి మీటింగ్. హెడ్స్ ఆఫ్ స్టేట్ అందరూ వెళ్ళారు. ఎవడు? రిషి సునాక్, మ్యాక్రాన్, తర్వాత మన జస్టిన్ ట్రూడో, వీళ్ళందరూ కూడా వెళ్ళారు. కాకపోతే మోదీ గారు జయశంకర్ గారిని పంపించారు. తర్వాత వాళ్ళు అగ్రిమెంట్ కూడా సంతకం పెట్టినారు ఏమని, ఈ వార్ గురించి. అప్పుడు దాని గురించి మోదీ గారు ఏం చెప్పారంటే, ఇది 2 పార్టీలతో సంబంధించిన విషయం. ఇది రష్యా అండ్ యుక్రెయిన్ మెయిన్ పార్టీస్, వాళ్ళిద్దరూ ఉండాలి, అంతేగాని మీరు యుక్రెయిన్ను మిగతా వాళ్ళ 10 మంది కలిసి కూర్చుని సంతకాలు పెడితే అయ్యేది కాదు, అంచేత నేను సంతకం పెట్టని చెప్పేసి కరాఖండిగా చెప్పేశారు. అదండి మోదీ గారి మేధస్సు, క్లియర్ థింకింగ్. ఐ కాల్ ఇట్ క్లియర్ థింకింగ్. తెలివితేటలు అక్కర్లేదు దీనికి. ఆబ్వియస్గా ఇద్దరు కొట్టుకుంటుంటే ఆ ఇద్దరు పార్టీలని కూర్చోపెట్టి మాట్లాడాలా, అంతా మనం మాట్లాడేసుకుంటే అయిపోతుంది. సో ఇది ఇలా ఉండగా రష్యన్ ట్రేడ్ కూడా బాగా సాగుతుంది. రష్యాతోటి ఇండియన్ రూబుల్ ట్రేడ్ ఘనంగా సాగుతుందని చెప్పాలి. ఆల్మోస్ట్ 4 బిలియన్కి చేరిందని అంచనా. ఆయిల్ విపరీతంగా కొంటున్నాం. ఆ ఆయిల్ని లైట్గా ఇటు ప్రాసెస్ చేసి మళ్ళీ వెస్ట్రన్ కంట్రీస్కి అమ్మేస్తున్నాం. ఇది కాకుండా రష్యాకి వాళ్ళ షిప్ బిల్డింగ్ కూడా మనం హెల్ప్ చేస్తాం. షిప్ బిల్డింగ్కి దానికి కూడా మన ఇండియన్ షిప్ బిల్డింగ్ యార్డ్స్ అవి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత మీకు తెలిసిందే కదా, మన ఆర్మ్స్లో కూడా AK-203 అనుకుంటాం, రష్యన్ గన్స్ అవి మన దగ్గరే తయారవుతున్నాయి. ఇది కాకుండా మళ్ళీ న్యూక్లియర్ పవర్ జనరేషన్ లో రష్యా ఇస్ ఎక్స్ట్రీమ్లీ అడ్వాన్స్డ్. వాళ్ళు మనకి 6 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి అగ్రిమెంట్ అయింది. మనకి ఆల్రెడీ 1 కమిషన్ అయిపోయింది, అంటే ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం అంతా కలిపి 1000 megawatts అండి ప్రొడక్షన్ కెపాసిటీ. తర్వాత ఇంకోటి ఏంటంటే, రష్యా వాడు కొత్త టెక్నాలజీ కనుక్కున్నాడు ఈ మధ్య. ఆ టెక్నాలజీ ప్రకారం న్యూక్లియర్ ఫ్యూయల్లో మార్పు వచ్చింది. లేటెస్ట్ న్యూక్లియర్ ఫ్యూయల్ విచ్ ఇస్ మచ్ మోర్ ఎఫిషియెంట్, పవర్ జనరేషన్లో ఎఫిషియన్సీ పెరుగుతుంది.
ఆ ఆ టెక్నాలజీని మనకి ఓన్లీ ఇండియాకి ఇవ్వడానికి రష్యా ముందుకొచ్చింది. ఇదండి మన రష్యాకి మనకి ఉన్న ఐనాభావ సంబంధం. అదే అటుపక్క చూస్తే మీకు మన ఎలక్షన్స్లో వాళ్ళు కెలుకుతాడు, ఆల్ కైండ్స్ ఆఫ్ ఫాల్స్ నెరేటివ్స్ అన్నిటికి కాంగ్రెస్ పార్టీని వాళ్ళని ఉసికలుపుతాడు. జార్జ్ సోరోస్ వాళ్ళు, తర్వాత జార్జ్ సోరోస్, మిగతా సంస్థలు ఉన్నాయి కదా, అమెరికన్ సంస్థలు, వాళ్ళందరూ ఓపెన్గా మనకి ఎగెన్స్ట్గానే ఉంటారు. దాని గురించి ఏం మాట్లాడ్డా అమెరికన్ గవర్నమెంట్. ఇంకోటి ఏంటంటే ఏమనంటే పన్ను గడు గురించి, పన్ను గడు మనం ఏదో వేసేద్దామని చూసాం అని మనమే అలిగేషన్స్ పెట్టాం. ఇలాంటివన్నీ కూడా అటువైపు నుంచి ఉన్నాయి. సో వాడు ఫ్రెండా వీడి ఫ్రెండా అని మనం నిర్ణయించుకోవాలి. మన ఇండియన్ ఫారెన్ పాలసీ క్లియర్గా ఉందండి. వాళ్ళు ఇటు లేరు అటు లేరు, ఇద్దరు తటస్థంగా మధ్యలో ఎవరు ఎప్పుడు ఉపయోగపడతారో అప్పుడు వాళ్ళ వైపు ఉంటాం. మోదీ ఇస్ నాట్ ఏ అంటే బయాస్డ్, లెఫ్టిస్ట్ కాదు, రైటిస్ట్ కాదు. అదండి మన ఇండియన్ ఫారెన్ పాలసీ. మోదీ 3.0 is equally strong and going stronger. Jai Shri Ram. Har Har Mahadev.